भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं सद्गुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुवर्गमेशं वन्दे भवन्मपराधरसिद्ध्यवन्द्यं आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत्। तेन विद्या प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारता। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। పూర్వవృత్తాంతమందు శిఖండి అయినటువంటి యజ్ఞసేన అని పిలువబడే ద్రుపదుడి ఇంటి ముందరికి వెళ్ళి, ద్రుపద, నువ్వు ఈ యొక్క మాలను నీ ద్వారం ముందర ఉంచుతున్నాను అని చెప్పి అక్కడ వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ అంబ వెళ్ళిపోయిన తర్వాత దేహత్యాగం చేసి తర్వాత మళ్ళీ జన్మనెత్తి ఈ విధంగా తాను ఎప్పుడైతే అదే సమయమునందు ఈ ద్రుపదుడు తాను కోరుకుంటాడు, నాకు ఒక సంతతి కావాలని కోరుకుంటాడు. ఆ సమయం లోపల ఆయనకు ఒక ఆడ సంతతి అవుతుంది. కానీ ఆయనకు మగ సంతతి కావాలని అనుకుంటాడు. కాబట్టి ఈ విధంగా ఎవరికి కూడా తెలియకుండా ఆ పిల్లను మగ సంతానం లాగా పెంచుతాడు. ఉపనయన సంస్కారాలన్నీ కూడా చేసి ఇవన్నీ కూడా చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి వాళ్ళ దేశం లోపల వినిమయం అనేటువంటిది జరుగుతుంది. స్త్రీలు పురుషుల్లాగా, పురుషులు స్త్రీల్లాగా. ఒక గంధర్వుడు వచ్చి చూసి అనుకుంటాడు కదా, ఆమెను చూసి నేను స్త్రీ కావాలని అనుకుంటాడు ఆ గంధర్వుడు. ఆ ప్రకారంగా తాను ఆ ద్రుపదుడి యొక్క సంతానమైనటువంటి ఆమెను చూసి వరించి, నేను స్త్రీగా తాను వినిమయం చేసుకుందాం అని తన యొక్క దాన్ని పురుషత్వాన్ని ఆమెకిస్తాడు. ఆమె దగ్గర ఉండేటటువంటి స్త్రీత్వాన్ని తాను ధరిస్తాడు అనేటువంటి దాన్ని ఈ విధంగా చెప్పిన తర్వాత, వినిమయం అనేటువంటి దాన్ని చేసుకున్న తర్వాత ఎప్పుడైతే అక్కడికి కుబేరుడు వస్తాడో, కుబేరుడు వచ్చి చూసి ఈ విధంగా కుబేరుడు అంటాడు కదా, ఏ గంధర్వ, నన్ను
చూసి దాక్కుంటున్నావు కాబట్టి నువ్వు చిరకాలం వరకు, కొంతకాలం వరకు నువ్వు ఇదే రూపంతో ఉండు అని అంటాడు. అదేవిధంగా ఈయన మగవాడైతాడు. ద్రుపద రాజు గారి యొక్క కొడుకైనటువంటి శిఖండి తాను హిరణ్యవర్మ అనేటువంటి రాజుగారి యొక్క కూతుర్ను పెళ్లాడతారు. తర్వాత హిరణ్యవర్మ రాజుగారు రహస్యాన్ని తెలుసుకొని తన కూతురు చెప్పగానే దండెత్తి వస్తాడు ద్రుపద రాజు పైకి. వచ్చి చూడగానే ఆశ్చర్యపోతాడు, ఈయన పురుషుడే అని ఆశ్చర్యపోతాడు. ఈ విధంగా ఆ శిఖండి పాంచాల దేశానికి వెళ్ళి తన తండ్రికి చెప్తాడు కదా, నాయనా ఇప్పటి నుండి నువ్వు ఆ యొక్క భీష్మాచార్యులకు నువ్వు భయపడకు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పిన తర్వాత విషం పాయింట్ల వారు అంటున్నారు కదా, ఎప్పుడైతే ఆ అంబ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శంతను మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి భీష్మాచార్యుల వారు ఆ విచిత్ర వీర్యుడికి విధిపూర్వకంగా వివాహ కర్మలన్నీ కూడా చేస్తారు. ఈ విధంగా ఆ కౌరవ నందనుడైనటువంటి విచిత్ర వీర్యుడికి ధర్మాత్ముడైనటువంటి అగ్ని సన్నిధి లోపల ఆ అంబికను మరియు అంబాలికను ఈ విధంగా ఘనంగా వివాహం చేసిచ్చి పాణిగ్రహణం చేస్తాడు విచిత్ర వీర్యుడు. సౌందర్యంతో కూడినటువంటిదై ఈ విధంగా కామాత్మకుడైతాడు ఆ యొక్క విచిత్ర వీర్యుడు. లాగ్యనీయులైనటువంటి ఆ యొక్క వనితలు ఉన్నారు, నీల కేశాలను కలిగినటువంటి వాళ్ళు, ఎర్రనైనటువంటి పొడవైనటువంటి ఆ యొక్క నఖములు గోర్లు గలవారు, ఈ విధంగా శ్యామవర్ణముతో కూడినటువంటి వాళ్ళు. తర్వాత ఈ విధంగా వాళ్ళు మనోహరంగా కనిపిస్తున్నారు. ఆ విచిత్ర వీర్యుడు వాళ్ళ యందు అన్యోన్యంగా ప్రీతి కలిగిన వాడై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఉత్తమ రూపం కలిగినటువంటి ఆ దేవతల్లాగా ఉన్నారు వాళ్ళు, బలపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. ఆ విచిత్ర వీర్యుడు కూడా ఏకాంతం లోపల తన పత్నిల మనస్సును లాగేసుకున్నాడు. ఈ విధంగా తరుణుడైనటువంటి రాజు అతి అయినటువంటి ఆసక్తి వాళ్ళ యందు చూపెట్టినాడు. రమణీయుడైనాడు. ఈ విధంగా కాముకుడై క్షయరోగంతో వచ్చేసింది ఆ యొక్క విచిత్ర వీర్యుడికి. ఈ విధంగా తర్వాత భీష్మాచార్యుల వారు అనేకమైనటువంటి వైద్యులను పిలిపించారు. తర్వాత ఆప్తులను పిలిపించారు. వైద్యులతోని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కూడా అది ఏమి కూడా పని చేయలేదు. సూర్యుడు ఏ విధంగానైతే అస్తమిస్తాడో అదే విధంగా ఆ విచిత్ర వీర్యుడు కూడా వాడు జననం చెందినాడయ్యా, వాడు మృత్యులోకానికి వెళ్ళినాడు. ఈ విధంగా మృత్యులోకానికి వెళ్ళగానే తర్వాత వారికి ఆ యొక్క ప్రేత కార్యాలన్నీ కూడా చేయాలి. ఆ సందర్భం లోపల ఆ సత్యవతి తన కోడళ్ళతోని వాళ్ళతోని కలిసి ధైర్యం తెచ్చుకొని తర్వాత తన పుత్రుడైనటువంటి ఆ భీష్మాచార్యుల వారితో ఈ విధంగా మాట్లాడుతుంది కదా. ఈ విధంగా
పరిశుద్ధుడైనటువంటి వాడివి, ధర్మాన్ని తెలిసినటువంటి వాడివి. నువ్వు పితృవంశాన్ని మాతృవంశాన్ని పావనం చేసేటటువంటి వాడివి. ఈ విధంగా సత్యవతీదేవి ఆ భీష్మాచార్యులను గురించి ఈ విధంగా మాట్లాడుతుంది. దుఃఖితురాలైనటువంటి వాళ్ళు పుత్రశోక లోపల, సాగరం లోపల వాళ్ళు మునిగినటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. అందుకొరకని ధర్మశీలుడైనటువంటి ఈ శంతను వంశము ఇంతటికే ఆగిపోవాలనా గమనించవయ్యా అని ఆ సత్యవతి అంటున్నది, ఓ భీష్మ, నీ తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడు వాడు మరణం పొందినాడు. ఈ యొక్క కులం యొక్క కీర్తి, సంతానము, దీనికి ముందర అభివృద్ధి ఉందా లేదా అని ఈ విధంగా శుభాశుభ కర్మలను చేసేటటువంటి వాడే లేడే అని ఈ విధంగా ఎప్పుడైతే ఆమె వ్యక్తం చేస్తుంది, మాట్లాడుతుంది, నువ్వు సామాన్యమైనటువంటి విశేషమైనటువంటి ధర్మాలను, తత్వాలను తెలిసినటువంటి వాడివి. అనేక స్మృతులు నీకు తెలుసు, వేదాంగాలన్నీ కూడా నీకు తెలుసు. కాబట్టి ధర్మ నిశ్చయాన్ని తెలుసుకో, కులాచారాన్ని తెలిసినటువంటి వాడివి. శుక బృహస్పతుల్లాగా ఆపత్తు వచ్చినప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తెలుసుకో. అందుకొరకని ధర్మిష్ఠులలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి. నీకు ప్రభుత్వ శక్తి అనేటువంటిది ఉంది. ఓ ప్రాజ్ఞుడా, నేను నీకు ఈ విధంగా చెప్తున్నాను, ఓ పురుషర్షభ, నీ తమ్ముడి యొక్క వంశం ఈ విధంగా, నా పుత్రుడు వాడు చిన్నతనం లోపలనే వాడు స్వర్గస్థుడయ్యాడు. ఈ విధంగా కాశీరాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి ఈ ఇద్దరు కుమార్తెలున్నారే, అంబిక, అంబాలిక, వీళ్ళు కూడా రూప యవ్వనవంతురాలైనటువంటి వాళ్ళు సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ లోపల నువ్వు సంతానాన్ని పొందు అని, ఓ మహానుభావుడా, ఇది నా ఆదేశం అని సత్యవతి భీష్మాచార్యుల వారికి చెప్తుంది. ఈ ధర్మానికి సంబంధించినటువంటి కార్యాన్ని నువ్వు చెయ్యు. రాజైనటువంటి వాడు రాజ్యం లోపల అభిషేకం చెయ్యాలి, అందుకొరకని భరత వంశాన్ని పాలన చెయ్యాలి. కాబట్టి ఈ విధంగా పితామహులను నువ్వు ఆ దుఃఖంలో వాళ్ళను నెట్టేయకు నాయనా అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ తల్లి అయినటువంటి సత్యవతీదేవి ఈ విధంగా చెప్పగానే సుహృద్జనులు అందరూ కూడా ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, భీష్మాచార్యుల వారు అందరూ కూడా ఇదే ధర్మము అని ఈ విధంగా అనేటప్పుడు ఆ తల్లిని గురించి అంటున్నాడు కదా, ఓ తల్లి, నువ్వు శ్రేష్టమైనటువంటి ధర్మము గురించి మాట్లాడుతున్నావే, కానీ నేను ఏ విధమైనటువంటి యొక్క సాంసారికం దాంట్లో నేను రాను అని చెప్పి నేను నిశ్చయం చేసుకున్నాను. నీ వివాహ సమయం లోపలనే నీకు నా తండ్రి అయినటువంటి శంతనుడికి పెళ్లి చేసేటప్పుడే ఆ కన్యాశుల్క విషయం లోపల మీ నాన్నగారు నాతోని ప్రతిజ్ఞ చేయించారు, దాశరాజు గారు. కాబట్టి నేను యొక్క వ్రతాన్ని నేను వడ్డినాను, ఆ వ్రత దీక్షను నేను కాపాడుకుంటాను. ఓ సత్యవతీదేవి, పునః నేను సత్యంగా మాట్లాడుతున్నాను. ఈ యొక్క త్రైలోక్య రాజ్యమే కానీ, అథవా దేవరాజ్యమే కానీ, అథవా దానికంటే పైన ఏదన్నా రాజు వస్తువులే కానీ, ఏదే కానీ
ఏదున్నా కానీ కూడా సరే నేను సత్యాన్ని మాత్రం వదలను అని అంటున్నాడు భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారు అంటున్నారు కదా, భూమి ఒకసారి గంధాన్ని అది త్యజించవచ్చు, ఈ విధంగా జలము తన స్వాభావికమైనటువంటి రసాన్ని అది త్యజించవచ్చు, అగ్ని తన రూపాన్ని, వాయువు తన స్పర్శ గుణాన్ని త్యజించవచ్చు, సూర్యుడు తన దహించేటటువంటి శక్తిని త్యజించవచ్చు, ఈ విధంగా అగ్ని తన ఉష్ణతను త్యజించగలదు. కానీ ఆకాశము ఆకాశం నుండి శబ్దం అనేటువంటిది వస్తుంది, ఆకాశం నుండి శబ్దము రాకపోవచ్చు. చంద్రుడు శీతమైనటువంటి కిరణాలను త్యజించవచ్చు. ఇంద్రుడు ఇంద్రుడు తన విక్రమాన్ని త్యజించవచ్చు, యముడు తన ధర్మాన్ని త్యజించవచ్చు. కానీ నేను ఏ కారణం చేతనైనా గాని కూడా ఈ సత్యాన్ని త్యజించలేను అని అంటున్నాడు భీష్మాచార్యుల వారు. ఈ విధంగా 3 లోకాలు నాశనమైనా పర్వాలేదు, ఈ విధంగా దేవత్వాన్ని పొందడానికి కొరకే అథవా 3 లోకాలలో ప్రతిష్ఠితమైనటువంటి కారణం చేతనైనా అది వ్యత్యాసమైనా కానీ కూడా పర్వాలేదు, కానీ నేను మాత్రం నేను సత్యమే మాట్లాడతాను, సత్యవచనమే, నేను ఎల్లప్పుడూ కూడా అసత్యం పలకను. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ధార్మికుడైనటువంటి మహాత్ముడైనటువంటి ధార్మికుడు ఆ పుత్రుడు ఈ విధంగా చెప్పగానే తల్లి అయినటువంటి ఆ యొక్క సత్యవతీదేవి భీష్మాచార్యులను గురించి పునః మళ్ళీ మాట్లాడుతుంది. ఓ ధర్మజ్ఞుడా, సత్యవంశం లోపల శ్రేష్ఠుడైనటువంటి వాడివి, సత్యాన్ని ఆచరణ చేసేటటువంటి వాడివి, ఈ విధంగా నువ్వు ఒకవేళ నీకు ఇచ్చా ఉంటే నీ యొక్క పరాక్రమముతోని ఈ 3 లోకాలను జయించవచ్చు, యుగాలనే సృష్టించవచ్చు. ఈ విధంగా నువ్వు ఏదైతే చెప్పినావో దానికి ఆపద్ధర్మాన్ని నువ్వు గమనించు. నీ పితామహుల యొక్క జవాబుదారీ నీ పైన ఉంది, ఆ జవాబుదారీని నువ్వు వహించాలి అనగానే ఓ జన్మేజయ వినవయ్యా అని అంటున్నారు వైశంపాయనుల వారు. ఈ విధంగా నా యొక్క కులము, ఈ యొక్క ప్రజలు వీళ్ళందరూ కూడా పరాభవం పొందాలనా? మరి నాకు ప్రియమైనటువంటిదని అనుకుంటావా? ఈ విధంగా ఈ ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారని అనుకుంటావా? ఏం కార్యం చేయాలో చెప్పు అనగానే భీష్మాచార్యుల వారు సత్యవతీదేవికి ఒక చరిత్రను చెప్తాడు, ఒక కథను చెప్తాడు. ఏమి ఆ కథ అనంటే, వైశంపాయనుల వారు అంటున్నారు కదా, చూడు, పిల్లలను కనాలి అనేటువంటి ఉద్దేశము చేత నువ్వు ఈ విధంగా నన్ను చాలా బలవంతం చేస్తున్నావు, బలాత్కారం చేస్తున్నావు. కాబట్టి ఓ తల్లి, క్షత్రియ ధర్మాన్ని నువ్వు గమనించు. ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు నాశనం చేయకు. నా యొక్క వ్రతధారణ ఏదైతే ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని నేను ప్రతిజ్ఞ చేసినానో అది నేను జీవనంలో ఉన్నంత కాలము అది నేను నెరవేరుస్తాను. ఈ విధంగా క్షత్రియులకు శ్రేష్టమైనటువంటి తేజస్సు ఏది అంటే, ఈ విధంగా
ఆ యొక్క తేజస్సే అని జ్ఞానులందరూ కూడా చెప్తారు. కాబట్టి ఈ విధంగా శంతను వంశం అనేటువంటిది పునః అభివృద్ధి కావాలంటే, పునరావర్తనం కావాలనంటే క్షత్రియ ధర్మాన్ని గురించి నేను చెప్తాను వినోమ్మా అని అంటున్నారు. లోకోచారాన్ని గమనించు. ఆపద్ధర్మం లోపల కుశలులైనటువంటి ప్రాజ్ఞులైనటువంటి పురోహితులతో నువ్వు ఒకసారి విచారం చెయ్యు అని అంటున్నారు. ఈ విధంగా వెనుక జమదగ్నుల వారి కుమారుడైనటువంటి పరశురామదేవుడు తన తండ్రి అయినటువంటి జమదగ్నుల వారిని ఆ యొక్క హేయాధిపతి ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులందరూ కూడా జమదగ్నుల వారిని చంపేస్తారు. దాని తర్వాత మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ యొక్క పరశురామదేవుడు కోపముతోని ఈ విధంగా హేయాధిపతి అయినటువంటి ఆ అర్జునుణ్ణి, ఆ కార్తవీర్యార్జునుడి యొక్క సహస్ర బాహువులను కత్తిరించి పునః తాను చేతి లోపల ధనస్సును ధారణ చేసి దివ్యమైనటువంటి అస్త్రాలను తీసుకొని ప్రయోగం చేస్తూ ఏకాకి అయి భూమి పైన క్షత్రియులను అందరినీ కూడా దహనం చేసినటువంటి వాడు ఆ యొక్క పరశురామదేవుడు. ఈ విధంగా ఆ మహాత్ముడైనటువంటి భార్గవుడు, ఆ పరశురామదేవుడు శ్రేష్టమైనటువంటి కనిష్టమైనటువంటి అస్త్రాలతోని 21 సార్ల ఈ యొక్క భూ ప్రదక్షిణం చేసినటువంటి వాడు. భూ ప్రదక్షిణం చేసి క్షత్రియ కులాన్ని సంహరించినటువంటి వాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు చెప్తున్నారు సత్యవతీ దేవికి, అమ్మా వినమ్మా. అప్పుడు ఆ సందర్భం లోపల క్షత్రియ స్త్రీలందరూ కూడా అయ్యో నా భర్తలు వెళ్ళిపోయినారే, వాళ్ళందరూ స్వర్గస్థులైనారే, వాళ్ళందరూ మరణం చెందినారే, మేమేం చెయ్యాలి, మాకు ఋతుకాలం సమీపించింది, మాకు పుత్రాపేక్ష ఉంది, మేము ఎవరి దగ్గరికి పోవాలి అని వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులను శరణు వేడినారు. ఆ క్షత్రియులందరూ కూడా ఈ విధంగా ఆ క్షత్రియ కులాన్ని మళ్ళీ అభివృద్ధి పరిచినారయ్యా. ఈ విధంగా అది నేను దాని గురించి తెలుసుకున్నాను. ఈ విధంగా దాన రూపకంగా స్వీకరించినటువంటి పుత్రుడే వాడు పున్నామ నరకం నుండి రక్షిస్తాడు అని అంటే, తన పొట్టలో పుట్టి వచ్చినటువంటి పుత్రుడు ఏ విధంగా వాడు రక్షించడమ్మా. కాబట్టి ఈ విధంగా వేదాలు అదే మాటను దాన్ని చెప్తున్నాయి. ఈ విధంగా ధర్మాన్ని మనసులో పెట్టుకొని క్షత్రియ స్త్రీలు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఆ క్షత్రియ స్త్రీలు పునః వాళ్ళు బ్రాహ్మణులతోని ఆ యొక్క సంతానం పొందినటువంటి వాళ్ళైనారు. ఈ విధంగా దాని లోపల మహాతపస్విలైనటువంటి మేధావి అయినటువంటి ఊచత్య అనేటువంటి ఒక ఋషి, ఆయన యొక్క భార్య మమత అనేటువంటి ఆయనకు ఒక పత్ని అనేటువంటిది ఉండే. ఈ విధంగా దేవతల పురోహితులైనటువంటి బృహస్పత్యాచార్యుల వారు ఈ విధంగా ఊచత్తుల యొక్క తమ్ములు వాళ్ళందరూ కూడా మమతను కామించినారు. ఈ విధంగా ఒకసారి దేవతలలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ విధంగా తమ మరిది అయినటువంటి వాళ్ళతోని ఆ మమత తన అన్నతోని రమించి ఆమె గర్భిణి అయింది. గర్భిణి అయినప్పుడు ఆ సందర్భం లోపల అక్కడ బృహస్పత్యాచార్యుల వారు వచ్చారు. ఊచత్తుల కుమారుడైనటువంటి వాడు ఆ యొక్క గర్భం లోపల పెరుగుతున్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ
ఆ సందర్భం లోపల బృహస్పత్యాచార్యులు వారికి కూడా నేను ఈ స్త్రీ వల్ల ఒక పురుషుణ్ణి పొందాలి అని అనుకున్నారు. ఈ విధంగా అమోఘమైనటువంటి తన రేతస్సును ఆమె లోపల వెయ్యాలని అనుకున్నారు. కానీ గర్భం లోపల ఉండేటటువంటి శిశువు అంటున్నాడు కదా, ఈ విధంగా పరిస్థితి తారుమారైపోయింది. అమోఘమైనటువంటి ఆ యొక్క రేతస్సు ఈ విధంగా ఆ పరిస్థితిని తెలుసుకొని ఈ విధంగా అంటున్నాడు కదా, మమత గర్భంలో ఉండేటటువంటి వాడు, చూడు నేనిక్కడ మొదలే గర్భం లోపల ఉన్నాను, ఈ పిల్లవాడికి నువ్వు ఇచ్చేటటువంటి నువ్వు వేస్తున్నావే ఈ రేతస్సుకు, ఈ పిల్లవాడికి ఆస్కారం లేదు, ఇక్కడ జాగా లేదు ఉండడానికి అని అంటున్నాడు. ఈ విధంగా మమత ఇష్టం లేకున్నా కానీ కూడా కామించింది కాబట్టి సమాగమం పొందింది. ఈ విధంగా ఆ రేతస్సు ఉత్సర్జనం చేసేటప్పుడు ఆ అమోఘమైనటువంటిది భీష్మాచార్యుల వారు అంటున్నారు కదా, ఒక్కసారి ఆ బృహస్పత్యాచార్యుల వారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆ గర్భంలో ఉండేటటువంటి ఆ ఊచత్తుల కుమారుడికి అన్నాడు కదా, శాపం ఇచ్చినారు, ఒరేయ్ నువ్వు నన్ను ఈ విధంగా నా రేతస్సును అడ్డుకుంటున్నావు కాబట్టి అన్ని ప్రాణులకు హితభోగమైనటువంటిది ఇది కలయిక కాబట్టి ఈ విధంగా నన్ను నిషేధం చేస్తున్నావు కాబట్టి నువ్వు పుట్టు గురుడు, ఈ విధంగా గుడ్డివాడై పుట్టురా అని ఈ విధంగా వాడికి శాపం ఇస్తారు. ఈ విధంగా వాడు అనంతరం మహాకీర్తివంతుడైనటువంటి బృహస్పత్యాచార్యుల వారి యొక్క శాపముతోని ఈ విధంగా సామర్థ్యం పొందినటువంటి వాడై దీర్ఘతమ అనేటువంటి ఋషి అయి తాను జన్మనెత్తుతాడు. ఈ విధంగా వేదజ్ఞులైనటువంటి వాళ్ళు ఆ పుట్టినటువంటి గుడ్డివాడికి అనేక సంస్కారాలు చేస్తారు. వాడికి ఎందుకంటే గుడ్డివాడే కానీ వాడు బ్రాహ్మణుడై పుట్టాడు కాబట్టి వాడికి సంస్కారాలు అన్ని కూడా చేయాలని ఈ విధంగా రూప సంపన్నురాలైనటువంటి యువతి అయినటువంటి ద్విషంతి అనేటువంటి ఆ యొక్క బ్రాహ్మణ కన్య తమ విద్యాబలము చేత ఆయనను పతిలాగా పొందింది. ఈ విధంగా ఆ ఊచత్తుల కుమారుడైనటువంటి దీర్ఘతమ ఈ విధంగా ఆ యొక్క కులాన్ని అభివృద్ధి చేసినారు. ఈ విధంగా గౌతముడే మొదలైనటువంటి కుమారులు కలిగినారు. దాంట్లో ఆ దీర్ఘతమ వాళ్ళ యొక్క పత్ని ఆమె పేరు ప్రద్విషంతి. ఆమె ఎల్లప్పుడూ కూడా తన భర్తను ద్వేషించేటటువంటిది. ఈ విధంగా ప్రద్విషంతి అంటున్నది కదా, నువ్వు ఈ మమ్మల్ని నువ్వు భరణా చేస్తలేవు, మమ్మల్ని భరిస్తలేవు కాబట్టి నిన్ను పురుషుడికి భర్త అని ఎందుకు పిలవాలి? మమ్మల్ని అందరినీ కూడా భరించేటటువంటి వాడే భర్త, ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా పాలించేటటువంటి వాడే పతి. ఈ విధంగా నువ్వు పతి కావు, నువ్వు భర్త కావు అని ఈ విధంగా నానా విధాలుగా నిందా చేసి నేను నిన్ను ఏమి చూడను, నువ్వేమన్నా చేసుకో అని ఈ విధంగా కోపముతోని ఈ విధంగా ఆ ఋషుల పిల్లలందరూ కూడా ఏం చేస్తారనంటే, అప్పుడు నీకింత ధనాపేక్ష ఉన్నది కానీ అందుకొరకని ఆ దీర్ఘతముడు అంటాడు కదా, ప్రద్విషంతికి ప్రద్విషంతి పో, ఇక్కడ రాజుగారి దగ్గరికో, నీకెంత కావలిస్తే అంత ధనాన్ని ఇస్తాడు అని అంటారు. ఆ ప్రద్విషంతి అంటది కదా, నాకేం ధనం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఈ విధంగా
నువ్వే రాజుగారి ఇంటికో, నాకు ధనాన్ని తెచ్చివ్వు అని అంటారు. ఈ విధంగా ఆ పత్ని అంటది కదా, ఓ బ్రాహ్మణ, నువ్వు ఇచ్చేటటువంటి యొక్క దుఃఖం నాకు చాలు, నాకు నీ యొక్క ధనం వద్దు, ఏం వద్దు. ఓ విప్రేంద్రుడా, నువ్వు ఇష్టం వచ్చిన జాగలకి నువ్వు వెళ్ళిపో అని ఈ విధంగా నేను మొదలు నిన్ను ఎలా పోషిస్తున్నానో ఇప్పుడు నాకు పోషించేటటువంటి శక్తి లేదు, నిన్ను నేను పోషించను అని ఈ విధంగా అనేటప్పుడు ఆ దీర్ఘతమ అంటున్నాడు కదా, ఏమి చెయ్యాలి అని ఈ విధంగా అనగానే, నేనా మృతుడి కావన్నా, జీవించి ఉన్నప్పుడే మృతుడిని కావన్నా అని అప్పటి నుంచి ఆ దీర్ఘతమ అంటాడు కదా, ఇప్పటి నుండి ఈ లోకం లోపల ఆ పతి ఎలా ఉన్నా సరే, వాడు గుడ్డివాడైనా కుంటివాడైనా ఎటువంటి వాడైనా సరే ఒక్కడే వాడికి భార్య ఉండాలి, వాడిని ఆశ్రయించి ఉండాలి అని ఈ విధంగా వాడు జీవించి ఉన్నా, వాడు మృతుడైనా కానీ కూడా ఈ విధంగా వాడినే సహవాసం చేయాలి. అథవా వేరే వాళ్ళనే గినా సహవాసం చేస్తే ఆ స్త్రీ అది పతిత అవుతుంది, ఈ విషయంలో సంశయమే లేదు అని అన్నాడు ఆ యొక్క దీర్ఘతమ అనేటువంటి బ్రాహ్మణుడు. ఈ విధంగా నన్ను ఈ నారులందరూ కూడా నన్ను ఈ విధంగా పతి లేనటువంటి కారణంగా ఈ విధంగా దూషిస్తున్నారు కాబట్టి మీరు పాతకానికి గురిగండి అని ఈ విధంగా, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఈ విధంగా వ్యర్థంగా నన్ను ఆడిపోసుకుంటున్నావే, నిందలు పోస్తున్నావే అని, నీకు నిందలు అపకీర్తులు అన్ని కూడా రాని అని ఈ విధంగా అంటాడు. భీష్మాచార్యుల వారు అంటారు కదా, ఆ మాటలను విని ఆమె చాలా కోపంతోని ఈయన ఏమంటున్నాడు రా, అరే పిల్లలారా ఏమంటున్నాడు చూడండి, లోపానికి గురి అయింది, తన కొడుకులందరినీ కూడా పిలిచింది, ఒరే గంగా నది ఇక్కడనే ఉన్నదిరా, ఒక తెప్ప లెక్క చేసిందట, తెప్ప లెక్క చేసి పెద్ద కట్టెలున్నాయి, ఆ కట్టెల మీద వాడిని దీర్ఘతమని కూర్చుండబెట్టి గంగా నదిలో నూకేసింది. ఆ తెప్పను నూకేయంగానేది గంగా నదిలో పోతున్నది, వాడికే ఎక్కడ కనిపిస్తలేదు. ఈ విధంగా అంధుడు వృద్ధుడు అయినటువంటి వాడిని ఎవడు రక్షణ చేసేటటువంటి వాడు, అది అలా వెళుతూ 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 ఉంది. ఆ వెళుతూ ఉండగానే ఈ విధంగా ఆ దీర్ఘతమ అనేటువంటి ఋషి అనేకమైనటువంటి దేశాలను అన్నిట్లను దాటి ముందర వెళ్ళినాడయ్యా. సర్వధర్మ విశారుడు అయినటువంటి బలి అనేటువంటి రాజు ఆ గంగా నదీ తీరం లోపల స్నానాని కొరకని వచ్చినాడు. ఎప్పుడైతే ఆ స్నానాని కొరకని వచ్చి రాగానే అక్కడ తెప్ప మీద ఒక బ్రాహ్మడు ఉన్నాడు, గుడ్డివాడు. ఆ దీర్ఘతముడిని చూసినాడు, అయ్యో ఈ తెప్ప కొట్టుకపోతుంది, ఈ తెప్ప మీద బ్రాహ్మణున్నాడే అని ఆ బ్రాహ్మణ్ణి ఒక్కసారి ఒడ్డుకు తీసుకొని వచ్చినాడు ఆ యొక్క రాజుగారు. తీసుకొని వచ్చి తర్వాత ఏమి జరిగింది అని అన్ని తెలుసుకున్న తర్వాత తాను పుత్రార్థి వచ్చాడు, తనకు సంతానం కావాలి కాబట్టి ఆ రాజు అన్నాడు కదా, ఈ విధంగా స్వామి నా భార్య యందు మీరు పిల్లలను కనండి అనగానే, నేను సంతానాపేక్ష వచ్చాను, నా యొక్క ఆజ్ఞ ఉంది, నా ఆజ్ఞ ప్రకారంగా మీరు నా భార్య యందు పిల్లలను కనండి అనగానే సరే అంటాడు ఆ ఋషి. సరే అని ఈ విధంగా చెప్పగానే తన భార్య అయినటువంటి సుదేష్ణకు చెప్తాడు, ఏ సుదేష్ణ వెళ్ళు, నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆ దీర్ఘతమ అనేటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు అని అంటాడు. ఆమె సుదేష్ణ చూస్తుంది, వాడు గుడ్డోడు వృద్ధుడు,
చింత చేస్తుంది, వీడి దగ్గరికి నేనెందుకు పోతా అని తన దాసిని పంపిస్తుంది. తన దాసిని పంపించగానే ఆ దాసి ఈ విధంగా అతి ధర్మాత్మురాలైనటువంటిది. ఈ విధంగా ఆ దాసి యందు 11 మంది పిల్లలను ఊడతారయ్యా. పక్షివాన్ అనేటువంటి వాళ్ళు 11 మంది పిల్లలు ఊడతారు. ఈ విధంగా వాళ్లకు సాంగోపాంగంగా వేదాధ్యయనాలు అన్ని కూడా చేయిస్తాడు దీర్ఘతముడు. ఒకనాటి సమయం లోపల రాజుగారు వస్తారు. రాజుగారు వచ్చేసి ఈ పిల్లలు నా పిల్లలు అని అంటాడు. ఈ పిల్లలు నా పిల్లలు అనగానే దీర్ఘతముడు అంటాడు, ఈ పిల్లలు నీ పిల్లలు గారు, ఈ పిల్లలు దాసి యందు పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి ఈ పిల్లలు నీ పిల్లలు గారు అనగానే, లేదు నా భార్య అయినటువంటి సుదేష్ణను నేను నీ దగ్గరికి పంపించాను. నీ భార్య అయినటువంటి సుదేష్ణ నా దగ్గరికి వచ్చింది, నన్ను చూసింది, వీడు అంధుడు, వీడు వృద్ధుడు, వీడి దగ్గరికి నేనెందుకు పోతానని చెప్పేసి తన దాసిని నా దగ్గరికి పంపించింది. కాబట్టి ఆ పుట్టినటువంటి వాళ్ళే ఈ 11 మంది పిల్లలు నాయన అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ రాజుగారు అంటారు కదా, ఒక్కసారి కోపంతోనే తన భార్య దగ్గరికి వెళ్ళి, ఏమే ఇంత పని చేస్తావా నువ్వు? చెప్పినటువంటి పనిని ఎందుకు చెయ్యవు? నీ దాసికి చూడు ఎంతమంది 11 మంది పిల్లలు పుట్టినారు, వాళ్ళందరూ కూడా సాంగోపాంగంగా వేదాధ్యయనాలన్నీ కూడా చేసినారు అని ఈ విధంగా చెప్పి తర్వాత ఆ ఋషిని ప్రసన్నీకరించుకుంటాడు. స్వామి ఎలాగైనా కానీ కూడా నా భార్య యందు మీరు పుత్ర సంతానం ఇవ్వండి అనగానే అప్పుడు అంటాడు కదా, సరే అని ఆ దీర్ఘతమ ఆ రాణి యొక్క దేహాన్ని స్పర్శ మాత్రమే చేస్తాడు. ఈ విధంగా స్పర్శ చేయగానే నీకు సత్యవంతుడైనటువంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పి చెప్తారు. ఆ సుదేష్ణ లోపల అంగా అనేటువంటి ఒక రాజుగారు జన్మిస్తారు. ఆయన పరమ ధార్మికుడైనటువంటి వాడు, మహాబలుడైనటువంటి వాడు, ధనుర్విద్యా పారంగతుడైనటువంటి వాడు. ఈ విధంగా వాడి నుండి క్షత్రియుల నుండి బ్రాహ్మణులతోని క్షత్రియుల యొక్క వంశం అనేటువంటిది అభివృద్ధి జరిగిందమ్మా. ఆ కారణం చేత అందుకొరకని ఈ భరత వంశం అభివృద్ధి కావాలనంటే, సంతానాభివృద్ధి కావాలంటే సరి అయినటువంటి ఉపాయాన్ని నేను నీకు సూచిస్తున్నాను. ఈ విధంగా విచిత్ర వీర్యుడి యొక్క పత్ని లోపల సంతానం ఉత్పాదన చేయాలనంటే ఒక గుణవంతుడైనటువంటి బ్రాహ్మణుడిని పిలుచుకుంటా, వాడికి డబ్బు ఇవ్వు, వాడిని ఆహ్వానం చెయ్యు, ఈ ఉపాయాన్ని నువ్వే ఆలోచన చెయ్యు, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యు అని అంటున్నాడు భీష్మాచార్యుల వారు. ఈ విధంగా ఆ సత్యవతి భీష్మాచార్యుల వారికి సంవాదం నడుస్తున్నది. భీష్మాచార్యుల వారు వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ధర్మార్థ సంయుతమైనటువంటి యుక్తితోని భీష్మాచార్యుల వారి యొక్క మాటలను విని తల్లి అయినటువంటి ఆ సత్యవతీ దేవి భీష్మాచార్యులను గురించి ఈ విధంగా పునః మాట్లాడుతున్నది కదా. ఔచత్యంతోని ఆ ఈ విధంగా అంగరాజును పొందినటువంటి వాడని పురాణం లోపల ప్రసిద్ధమైనటువంటిది అని నేను కూడా విన్నాను. కానీ ఓ అనగా వినవయ్యా, నువ్వు శ్రేష్ఠుడవి, నువ్వు పెద్దవాడివైనటువంటి వాడివి, ఈ విధంగా తండ్రి యొక్క పితృవాక్య పాలకుడైనటువంటి వాడివి, ఈ విధంగా నా పుత్రుడు నీ తమ్ముడైనటువంటి వాడు, ఈ విధంగా యొక్క భరత వంశం లోపల వాడు బాలకుడుండగానే వాడు స్వర్గస్థుడయ్యాడు. ఈ కాశీరాజు గారి యొక్క కుమార్తెలు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు యవ్వనులయ్యారు, వాళ్ళు పుత్రాకాంక్షులయ్యారు. ఈ విధంగా ఈ దృష్టితోనైనా కానీ కూడా ధర్మ దృష్టితోని నువ్వు విచారం చెయ్యు అనగానే భీష్మాచార్యుల వారు అంటున్నారు కదా, ఓ తల్లి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినాను, ధర్మ విషయం లోపల చెప్పినాను, నేను ప్రతిజ్ఞ చేసినానని చెప్పినాను. నీ వివాహ కాలం లోపల కన్యాశుల్కం ఇచ్చేటటువంటి సమయం లోపల దాన్ని ఒక్కసారి స్మరణ చేసుకో. సత్యమైనటువంటి ప్రతిజ్ఞను నీ ఎదురుగానే ఉచ్చరిస్తున్నాను అని అంటున్నాడు.
ఈ విధంగా ఏదైనా వ్యత్యాసమైనా పర్వాలేదు, కానీ నా యొక్క ప్రతిజ్ఞ మాత్రం వ్యత్యాసం కాకూడదు అనగానే ఆ సమయం లోపల సత్యవతి అంటున్నది కదా, ధర్మజ్ఞుడా, సత్యపరాక్రముడా, ఈ విధంగా సత్యాన్ని నేను తెలుసుకున్నాను అని మనస్సు లోపల 3 లోకాలను సృష్టించేటటువంటి సామర్థ్యం ఉంది. ఈ విధంగా నీ యొక్క కులము, నీ యొక్క ధర్మము అనేటువంటిది ఈ విధంగా సంతోషం పొందేలాగా చెయ్యవయ్యా అని అనగానే భీష్మాచార్యుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా చూడమ్మా, ఈ కులానికి భారం లాగా ఉండేటటువంటిది తర్వాత ఉపాయాన్ని నేను నీకు సూచించాను. ఈ విధంగా ఆ ఉపాయానికి వారు అంటున్నారు కదా, సత్యవతీ దేవి చాలా వణుకుతుందట. వణుకుంటూ సిగ్గుతోని ఈ విధంగా తన మాటలన్నీ కూడా భీష్మాచార్యుల వారి ముందర తాను చెప్తున్నది. ఈ విధంగా, ఓ మహానుభావుడా, ఈ విధంగా నేను చెప్తాను వినవయ్యా, ఈ విధంగా నాకొక విషయం ఉంది, ఆ విషయాన్ని నేను రహస్యంగా దాచినాను ఇన్ని రోజుల వరకు, ఆ విషయాన్ని నేను నీ ముందర ఇప్పుడు చెప్తాను అని ఆ వేదవ్యాసుల వారి యొక్క జన్మ కథన అంతా కూడా భీష్మాచార్యుల వారి ముందర ఆమె చెప్పుకుంటూ వస్తుంది. దాని గురించి మనం రేపు తెలుసుకుందాం. ఇది శ్రీమద్ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి పంచాదశ శతతమోऽध्यायः. శ్రీకృష్ణార్పణమస్తు.